మ్యాక్సిమం రైల్వే యంత్రాంగ నిర్లక్ష్యం వల్ల మాటలో మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ప్లాట్ఫామ్స్ గురించి అనౌన్స్మెంట్ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. అప్పటిదాకా కరెక్ట్గానే ఉంది. 13వ ప్లాట్ఫామ్ మీదకి రావాల్సిన రైలు 14కి వస్తుంది లేదా 15కి వస్తుందని అనౌన్స్ ఇచ్చేసరికి ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, ఆ మధ్యలో ఇటు వస్తుంది అటు వస్తుంది అనడం వల్ల ఇలా ఒక్కసారిగా పరిగెత్తారు ప్రయాణికులు. ఈ క్రమంలో పడిపోయారు కింద, ఒకరి మీద ఒకరు పడ్డారు. ఇక ఆ టైంలో ఎవరికి గాయాలయ్యాయో, ఎవరు చనిపోయారో ఎవరు తెలియని పరిస్థితి నెలకొంది. అలా కన్ఫ్యూజ్ చేయడం వల్లే, గందరగోళం నెలకొనడం వల్లే ఇటు నుంచి అటు జనాలు పరిగెత్తారు. దీనివల్లే తొక్కిసలాట జరిగిందని గంటాపదంగా చెప్తున్నారు అక్కడి ప్రయాణికులందరూ. సో ప్రధానంగా మెయిన్ రీజన్ ఇప్పుడు ఇదే అని చెప్పుకోవచ్చు. కుంభమేళాకు ప్రతిరోజు వెళ్తూనే ఉన్నారు. 45 రోజులు జరిగే ఈ కుంభమేళాకి ఇంకా కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది. జస్ట్ ఇంకొక 10 డేస్ మాత్రమే మహాశివరాత్రి దాకా కుంభమేళా జరుగుతుంది. సో ఈ క్రమంలో ప్రతిరోజు కోట్లాది సంఖ్యలో భక్తులు అక్కడికి వెళ్తున్నారు. ప్రయాగరాజ్కి మనం చూస్తూనే ఉన్నాం. అలా ప్రతిరోజు స్టేషన్ ఇలాగే కిక్కిరిసిపోతోంది. కానీ ఈసారి జరిగింది మాత్రం కరెక్ట్గా కారణమైతే ఇంకా పోలీసులు దర్యాప్తు చేసిన తర్వాత వివరాలు పూర్తిగా వెల్లడించాలి. కానీ ప్రత్యక్ష సాక్షులు, ప్రయాణికులు చెప్తున్న మాట అయితే ఖచ్చితంగా అనౌన్స్మెంట్స్లో గందరగోళం. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళండి అంటే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం మేము, బట్ 15th నెంబర్పై ప్లాట్ఫామ్పై వస్తుందని చెప్పేసరికి ఇక్కడ నుంచి అటు పరిగెత్తాల్సి వచ్చింది. ఈ క్రమంలో తోపులాట జరిగింది, తొక్కిసలాట జరిగింది. ఆ క్రమంలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో, ఎవరు గాయపడ్డారో మాకు తెలియకుండా జరిగింది. డెఫినెట్గా మమ్మల్ని కన్ఫ్యూజ్ చేశారనే ప్రయాణికులు చెబుతున్నారు. ఇది ఖచ్చితంగా అధికారుల నిర్లక్ష్యం కిందకే వస్తుంది. వెంటనే కేంద్రం ఇప్పుడు ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. ఈ క్రమంలో ఇంకా మనం ఒకసారి టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. రాజ్నాథ్ సింగ్ చేసిన పోస్ట్ కూడా, devastating news from New Delhi railway station. I'm extremely pained by the loss of lives due to a stampede on railway platform. In this hour of grief, my thoughts are with the bereaved families, praying for the speedy of the injured. రాజ్నాథ్ సింగ్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫిబ్రవరి 16, 2025 12:13 అర్ధరాత్రి 12:13 రక్షణ శాఖ మంత్రి పెట్టిన పోస్ట్తో ఇది అధికారికంగా ధృవీకరించారు. ఇంకా దారుణం ఏంటంటే ఈ పోస్ట్ పెట్టకముందు, రాజ్నాథ్ సింగ్ ఈ పోస్ట్ పెట్టకముందు అసలు అక్కడ ఏది జరగలేదు, తొక్కిసలాట జరగలేదు అని కూడా రైల్వే శాఖ చెప్పింది. అది దారుణం. అండ్ 11:36 మనం చూస్తున్నాం. సిచ్యువేషన్ అండర్ కంట్రోల్ ఎట్ న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్, NDLS. Delhi police and RPF reached, injured taken to hospital, special trains being run to evacuate sudden rush. ఇది రాజ్నాథ్ సింగ్ కన్నా ముందు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పెట్టిన పోస్ట్ మనం చూస్తున్నాం. 11:36 నిన్న రాత్రి ఇన్సిడెంట్ జరిగిందని తర్వాత కంట్రోల్లో ఉంది, గాయపడ్డ వారిని తీసుకెళ్లారు సహాయక సిబ్బంది అంటూ. ఎస్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ పోస్ట్ మనం చూస్తున్నాం. There has been an unfortunate incident at New Delhi railway station. Have spoken to Chief Secretary and Police Commissioner and asked them to address the situation. CS has been asked to deploy relief personnel. Have instructed CS and CP to be at the site and take control of relief measures. I am constantly monitoring operations. Time మనకి కొంచెం ఈ పోస్ట్కి సంబంధించి కనిపించట్లేదు. ఎస్, ఇది అయితే ఇది 12:24 లెఫ్టినెంట్ గవర్నర్ పెట్టిన పోస్ట్ మనం చూస్తున్నాం. ఎస్, లాస్ట్ ఎడిటర్. కాకపోతే ఇక్కడ ఇంకోటి గమనించాలి. లాస్ట్ ఎడిటెడ్ లెఫ్టినెంట్ గవర్నర్ అంతకుముందు ఒక పోస్ట్ పెట్టారు, బట్ మళ్ళీ దాన్ని ఎడిట్ చేశారు. మనం క్లియర్గా ఇంకొంచెం మ్యాక్సిమైజ్ చేస్తే స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. 12:24 లెఫ్టినెంట్ గవర్నర్ ఎడిట్ చేసిన పోస్ట్ మనకు క్లియర్గా కనిపిస్తోంది. ఎస్, ఇది 11:36 రైల్వే శాఖ మంత్రి పెట్టిన పోస్ట్. గాయపడ్డ వారిని అక్కడ సహాయక సిబ్బంది తీసుకెళ్తున్నారు, అక్కడ పరిస్థితి కంట్రోల్లో ఉందంటూ పెట్టారు. అండ్ 12 గంటల తర్వాత రక్షణ శాఖ మంత్రి తొక్కిసలాట జరిగిందన్నదాన్ని ధృవీకరించారు. అండ్ 12:34 లెఫ్టినెంట్ గవర్నర్ ఎడిట్ చేసిన పోస్ట్ని మనం చూస్తున్నాం. ఏదేమైనా ఘోరం జరిగింది. కుంభమేళాకు సంబంధించి మౌని అమావాస్య రోజు జరిగిన ఆ బాధ, దాని గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. మళ్ళీ ఇవాళ జనం పెరగడంతో ఒకసారిగా ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు, 30 మందికి పైగా గాయపడ్డారు. వెంటనే వారిని హుటాహుటిన రాత్రే హాస్పిటల్కి చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కానీ ప్రకటన వచ్చేసరికి ఆలస్యమైంది. క్లియర్గా రైల్వే అధికారుల నిర్లక్ష్యం నిధులు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అసలు ఘటన జరగలేదని అన్నారు. అండ్ నంబర్ 1, ఏది తొక్కిసలాటకు కారణమైందో జనాల్లో కన్ఫ్యూజన్, అనౌన్స్మెంట్స్లో గందరగోళం, ప్రకటనల్లో గందరగోళం, ఇక్కడ రావాల్సిన రైలు అక్కడికి వస్తుందన్న ఒక గందరగోళం నంబర్ 1. అండ్ జనాలకు రక్షణ లేకపోవడం నంబర్ 2. తర్వాత ఘటన జరిగిన తర్వాత కూడా జరగలేదండం నంబర్ 3. ఇవన్నీ ఖచ్చితంగా రైల్వే అధికారుల నిర్లక్ష్యాన్ని సూచిస్తున్నాయి. దీనిపై కేంద్రం ఇప్పుడు ఉన్నత స్థాయి దర్యాప్తు
ఆదేశించింది.